నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలు, ముఖ్య వార్తలు, ఘటనలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం కదా. ఈ రోజు సూర్యాపేట జిల్లా నుంచి మన విలేకరి మంజుల గారు అందుబాటులో ఉన్నారు. మంజుల గారు, హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏంటి? జిల్లాలో ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తంలోని పథకాలకు అట్లాగే నూతన రేషన్ కార్డు కూడా అధికంగా అర్జీలు వెలువెత్తాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అందిస్తున్న పథకాలపై ప్రజలను చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కూడా కొనసాగుతుంది. ఇటీవల హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు జిల్లాలో పౌర సేవల కొరకు సిటిజన్ బడ్డీ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి ఇక్కడున్న సమస్యలను వాటికి సంబంధించి గ్రామ స్వరాజ్య పోర్టల్ ద్వారా తెలియజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందండి? అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకి ప్రజల స్పందన ఏ విధంగా వచ్చింది? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వికసిత భారత్ సంకల్ప యాత్ర జిల్లాలో డిసెంబర్ 16వ తారీఖు నుంచి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా కూడా 5 ఎల్ఈడి వ్యాన్ల ద్వారా గ్రామాల్లో అటు మున్సిపాలిటీల్లో కూడా పర్యటిస్తున్నారు. ప్రతి వాహనం రోజుకు 2 గ్రామాల్లో యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ పథకాలు వినియోగించుకున్న లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా, వీధి వ్యాపారులకు రుణాలు, ముద్రా రుణాలు, ఉజ్వల గ్యాస్, రైతుల కోసం అందిస్తున్న పిఎంఎఫ్ఎంఈ లాంటి పథకాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు కావాలన్నా కూడా ఆధార్ కార్డు అప్లికేషన్ సంబంధించి కూడా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. రైతులకు డ్రోన్ల సహాయంతో పురుగుల మందుల పిచికారీ విధానం, డ్రోన్ కోసం అవసరమయ్యే పథకం, లోన్ వివరాలు కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాబుజీ క్షేత్రస్థాయిలో ఈ పర్యటనలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. హుజూర్ నగర్ లో ఈ మంత్రుల పర్యటన జరిగిందని మీరు చెప్పారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజూర్నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి పోర్టుపోలియోకి సంబంధించిన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన గృహ నిర్మాణానికి సంబంధించిన శాఖలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని, రేషన్ బియ్యం దందాకు పాల్పడుతున్న వారిపై దళారులపై కఠిన చర్య తీసుకుంటామని అన్నారు. అట్లాగే హుజూర్నగర్ లో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణ సముదాయాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఎలా కొనసాగుతుంది? సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఆయిల్ పామ్ చేపట్టిన తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా దిగుబడి మొదలు కాదు, 4 సంవత్సరాల తర్వాత నుంచి దిగుబడి వస్తుంది. దీంతో రైతులు కొంత తడబడుతున్నారు. అయితే ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటగా వివిధ పంటలు సాగు చేసేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 3600 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటగా పత్తి, మిర్చి, కంది, పెసర్లు కూడా నువ్వులు సాగు చేస్తున్నారు. దీంతో పాటు పశుగ్రాసం, కోళ్ల పెంపకం లాంటివి కూడా చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఇంకా అధిక లాభాలు పొందాలని కూడా ఉద్యానవన శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారండి? గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. 3,48,572 మంది జాబ్ కార్డులు కలిగి ఉండగా మొత్తం 6,15,000 మంది కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం గ్రామీణ కూలీలకు వరంగా కూడా మారింది. రైతులు, కూలీలు ఆర్థికంగా ఎదికేందుకు తోడ్పడుతుంది. కరువు పని ద్వారా డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పెంపకం, గ్రామాల్లో షెడ్ల నిర్మాణం లాంటి పనులు చేపడుతున్నారు. దీంతో పాటు వర్షపు నీటి సద్వినియోగం చేసుకునే విధంగా చెక్ డ్యాంలు, కందకాలు కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు సొమ్ము సకాలంలో చెల్లించేందుకు పారదర్శక కోసం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాళ్ళ కూలీ మొత్తం నేరుగా సదరు బ్యాంకు ఖాతాలోకి చేరనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏ విధంగా సన్నద్ధమవుతోంది? త్వరలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి స్థానానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఫామ్ 18 నింపడం ద్వారా ఫిబ్రవరి 6 వరకు తమ దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆ దిశగా రాజకీయ పార్టీలకు కూడా ప్రతినిధులు కూడా కృషి చేయాలని అన్నారు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మన విలేకరి మంజుల గారు అందించిన నివేదిక. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.